ఉన్నది ఒకే ఒక్క స్థానం. అందరి కళ్ళు ఆ స్థానంపైనే. తీవ్ర స్థాయిలో ఉంది పోటీ. ఎవరి స్థాయిలో వాళ్ళు లాబియింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకరికి బెర్త్ కన్ఫర్మ్ అయిందన్న ప్రచారము జరుగుతోంది. దీంతో మిగతా ఆశావహులు చివరి నిమిషం వరకు పోరాడాలని ఫిక్స్ అయిపోయారట. నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్లో ఓ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈసారి అధికార పార్టీకి విజయావకాశాలు ఎక్కువ. దీంతో ఈ కుర్చీపై అధికార పార్టీ నేతలు చాలా మంది కన్నేశారు. పార్టీ పెద్దల దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తమకే టికెట్ ఇస్తారని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ స్థానం ఎవరికి ఇవ్వాలన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారన్న గుసగుసలు జిల్లా టీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని పార్టీలో కొనసాగుతున్న భూపతిరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై చాలా ఆశ పెట్టుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి తనకే టికెట్ కన్ఫర్మ్ అనుకుని ప్రచారానికి కూడా సిద్ధమైపోయారు భూపతిరెడ్డి. చివరి క్షణంలో వైసీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో భూపతిరెడ్డి ఖంగు తిన్నారు. కేసీఆర్ సముదాయించడంతో సైలెంట్ అయిన భూపతిరెడ్డి ఆ ఎన్నికల్లో బాజిరెడ్డికి సహకరించారు. భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. తనకు ఎప్పటికైనా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు భూపతిరెడ్డి. కొద్ది రోజుల క్రితం శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం వస్తుందనుకున్నా రాలేదు. కానీ ఈసారి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అవకాశం భూపతిరెడ్డికి దక్కనుందని తెలుస్తోంది. నిజామాబాద్ టీఆర్ఎస్ ను నడిపిస్తున్న ఎంపీ కవిత కూడా భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై కేసీఆర్ తో కూడా చర్చించారట. భూపతిరెడ్డికి ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అన్న ప్రచారంతో మిగతా ఆశావహుల్లో టెన్షన్ మొదలైందట. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానంపై గురిపెట్టిన ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, మంత్రి పోచారం బియ్యంకుడు, ఎల్ఎంబి రాజేశ్వర్, ఎస్ఏ ఆలీం, సునీల్ రెడ్డి, గిర్దావర్ గంగారెడ్డి, తిరుమల్ రెడ్డి ఇలా చాలా మంది నేతలు పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే భూపతిరెడ్డికి అవకాశాలు ఎక్కువున్నాయన్న ప్రచారం జరుగుతోంది. పదవి కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించాలన్న ఆలోచనలో ఆశావహులు ఉన్నట్టు తెలుస్తోంది. మరి చివరి నిమిషంలో ఏం జరుగుతుందో చూడాలి.